హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన తంగాల ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. నిజంగా విక్రమ్ గారికి ఇలాంటి స్టోరీలు పడాలే కానీ అసలు ఫుట్బాల్ ఆడినట్లు ఆడతాడేమో, మామూలుగా లేదు భయ్య. ట్రైలర్ మాత్రము ఒక రేంజ్లో అయితే ఉంది. కాకపోతే చాలామందికి అయితే ఖచ్చితంగా అర్థం కాదని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే విలన్ని మనకు లేడీ అని మాత్రం తెలుస్తుంది. ఒక మంత్రగతిని ఆపే స్టోరీ మాత్రం అయితే అనిపిస్తుంది. అయితే వీళ్ళు ఎందుకు అలాంటి ప్లేస్లో ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు మనుషులు అని చెప్పేసి అది మాత్రం మనం సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది. కాకపోతే ట్రైలర్లో చూపించినంత వరకు మాత్రం నిజంగా విక్రమ్ గారు ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు భయ్య. అసలు మామూలుగా లేదు. ఇంకోటి వచ్చేసి ఆయన గెటప్ కూడా అసలు అంటే అఘోరా టైప్లో ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది ఆ గెటప్ కూడా. అయితే ఇంతకుముందు మనకు ఒక టీజర్ అయితే వదిలారు భయ్య. సేమ్ అంటే ఆయన పాములు పట్టుకునే వీడియో ఒకటి వదిలారు టీజర్ టైప్. నిజంగా ఆయనకు నేను చెప్తున్నా చూడండి భయ్య, ఆయన యాక్టింగ్కి అసలు ఫిదా అయిపోవచ్చు. అలాగే ఆయన డెడికేషన్ కూడా. ఎందుకంటే ఇలాంటి గెటప్ వేసుకుని మొత్తం సినిమా మొత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసినంత వరకు నిజంగా సూపర్ అనిపించింది. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ట్రైలర్ అయితే మనకు ఖచ్చితంగా అర్థం కాదు భయ్య. ఎందుకంటే అంటే మనకు సంబంధం లేదు అన్న టైప్లో అయితే మనకు ట్రైలర్ అయితే చూపిస్తారు. ఆ ఒక్కటి ఖచ్చితంగా అంటే మనం సినిమాలోనే చూసి తెలుసుకోవాలి స్టోరీ అని చెప్పేసి మనకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నాను అంటే కొన్ని సినిమాలు ట్రైలర్లు అయితే పలానా స్టోరీ అయిపోతుంది నేనైతే అర్థమవుతుంది. ఈ సినిమా మాత్రం అంటే ఈ ట్రైలర్ మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ విధంగా పోతుంది అని చెప్పేసి ఒక హింట్ కూడా నాకైతే ఇక మనకి ఎక్కడ వదిలినట్లయితే అనిపించదు భయ్య. అయితే ఈ ట్రైలర్ అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. అయితే మీలో ఎంతమందికి ఈ ట్రైలర్ నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే మీరు ఏ భాషలో ఈ ట్రైలర్ చూసారో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్గా ఏ భాష అని చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఒకటి తమిళ్లో, ఒకటి హిందీలో, ఒకటి తెలుగులో. ఈ మూడిట్లో ఏది బాగుందో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీరైతే థ్రిల్ అయ్యే విషయం అయితే ఒకటి కనిపిస్తుంది భయ్య మీకు.